వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన సీఎం జగన్ ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న జగన్ ఫ్యామిలీకి ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. ఏపీలో ఎన్నికల ఫలితాలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారో అంచనా వేయలేకపోతున్నామని వ్యాఖ్య. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు. రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో విశాఖ కలెక్టర్ మల్లికార్జున. వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చారు. కుటుంబంతో పాటు మే 17న లండన్ వెళ్లిన జగన్ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. పార్టీ అధినేతకు స్వాగతం చెప్పేందుకు పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు ఎయిర్పోర్ట్ బయట బారులు తీరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పుష్పగుచ్చాలతో సీఎం జగన్కు స్వాగతం పలికారు. 15 రోజుల పాటు సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి లండన్, స్విట్జర్లాండ్లో పర్యటించారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఆయన లండన్ వెళ్లారు. కాగా విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన జగన్ నేరుగా తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల నాడి మొట్టమొదటిసారి అంతు చిక్కకుండా ఉందని తెలంగాణ రాష్ట్రానికి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేద పండితుల ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో మొదటిసారి చంద్రబాబు, రెండోసారి జగన్ అధికారంలోకి వచ్చారని, ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారని అంచనా కూడా వేయలేకపోతున్నామన్నారు. ఏపీలో ప్రజల నాడి సస్పెన్స్గా ఉందని అంచనా వేయలేకపోతున్నామన్నారు. తెలంగాణలో మెజార్టీ సీట్లు తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఆఖరి దినం పార్లమెంట్ ఎన్నికల లాస్ట్ ఫైనల్ ఫేజ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. నా పుట్టినరోజు సందర్భంగా ఇదే రిజల్ట్ 4వ తారీఖు నాడు వస్తుంది. దేశ ప్రజల యొక్క భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నిక దేశ ప్రజలందరూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రెండవసారి ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఓటేస్తారా, మార్పు కోరుకుంటారా అనేది ఎంతో ఉత్కంఠతోటి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పటివరకు ఏ సర్వేలో కూడా ఎక్కడ కూడా బయట పడటం లేదు. మొట్టమొదటిసారి అనుకుంటా ప్రజల నాడి తెలవలేదు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో బహుశా బీజేపీ, కాంగ్రెస్ మధ్యన హోరాహోరీ జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమవడం వల్ల బీజేపీ, కాంగ్రెస్ మధ్యన హోరాహోరీ జరిగి సగం సీట్లు, 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉంది. 10 నుంచి 10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. తప్పకుండా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వామివారి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి. సార్వత్రిక ఎన్నికలలో తుదిఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 4వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీలో జరగనుందని, ఈ కార్యక్రమం ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు కృషి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున రిటర్నింగ్ అధికారులను, పోలీస్ అధికారులను కోరారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు ఏర్పాటు చేపట్టవలసిన చర్యలు, భద్రతా ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులు, పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్తో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 4న జరగనున్న ఓట్ల లెక్కింపు సమయంలో రిటర్నింగ్ అధికారులు, పోలీస్ అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులను పొందిన నాటి నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రతి విషయం కేంద్ర ఎన్నికల సంఘం మార్గనిర్దేశాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు భద్రతలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ఏసీపీని నియమించినట్లు చెప్పారు. పోలీస్ అధికారులు ముందుగానే వారి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించుకోవాలని సూచించారు. పార్లమెంట్ నియోజకవర్గంకు 104 టేబుళ్లు, శాసనసభ నియోజకవర్గాలకు 98 టేబుళ్లు సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. మొత్తం అంతా దీనికి సంబంధించి కెమెరాల ఇన్స్టాలేషన్ ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే మనకి స్ట్రాంగ్ రూమ్లో ఏదైతే నిశ్చితమైన ఈవీఎంస్ ఉన్నాయో వాటిని ఆ రోజు మనము అబ్జర్వరు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, పొలిటికల్ పార్టీసు, అలాగే సిఏపిఎఫ్ ఎవరైతే మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉంటారో
వాళ్ళ ఆధ్వర్యంలో ప్రాపర్ వీడియోగ్రఫీ చేసుకొని ఏవైతే మనకి సీల్ చేసిన లాక్స్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేసుకొని దెన్ మనకు ఆ ఈవీఎంస్ను మళ్ళీ అక్కడ నుంచి మనము టోటల్ వీడియోగ్రఫీ అలాగే ఆ కారిడార్లో టోటల్ కూడా కెమెరాలు అన్నీ ఉంటాయండి. సో వాటి సమక్షంలో మనము కౌంటింగ్ గారికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మీరు గమనిస్తే వీరికి కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి మనము ఫామ్ 18లో ఆల్రెడీ మనము నిన్న ఈవినింగ్ కల్లా క్యాండిడేట్ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో 2 కాపీలండి. అలాగే మనకు వాళ్ళందరికీ ఐడి కార్డ్స్ మనం ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కౌంటింగ్ ఏజెంట్లు 6 ఉంటే అవి మాత్రమే లోపల అలౌ చేస్తారండి. నో ఎలక్ట్రికల్ గ్యాజెట్స్ ఆర్ అలౌడ్. సిమిలర్లీ వాచెస్ అన్నీ కూడా దే కెనాట్ క్యారీ ఇంటర్నెట్ ఎనేబుల్డ్ వాచెస్. ఎక్కడైతే ఇంటర్నెట్ యాక్సెస్ ఉందో డిజిటల్ దీంట్లో దే విల్ నాట్ బీ అలౌడ్. వాచెస్ ఆల్సో దే హ్యావ్ టు సరెండర్ ఇట్ అట్ ది పాయింట్ ఆఫ్ ఫస్ట్ అవుటర్ పెరిమీటర్లో పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఏదైతే ఉందో అక్కడ. సో దయచేసి వీళ్ళందరికీ కోరటం ఏం జరుగుతుంది దట్ దే షుడ్ కోఆపరేట్ విత్ ద పోలీస్ విత్ రెస్పెక్ట్ టు the entry card. They must cooperate. They should not take the mobile phones or any video audio recording mechanism ఏమి లోపల అలౌడ్ కాదండి. పార్కింగ్ ప్లేసెస్ గురించి క్లారిటీ ఉంటుంది. టుమారో వీ విల్ బి హోల్డింగ్ అ ప్రెస్ మీట్ అండ్ గివింగ్ ఆల్ ద క్లారిఫికేషన్స్. సిమిలర్లీ ఇప్పుడు ఎంసీసీ కోడ్ ఇస్ ఇన్ వోగ్ అండి. ఎంసీసీ కోడ్ ఇప్పుడు అందరూ కూడా ఆల్ ద గవర్నమెంట్ సర్వెంట్స్ ఆర్ అండర్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఎంసీసీ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇస్ ఇన్ వోగ్ అమల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా టిల్ ద రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్ అండ్ ది ఎలక్షన్ కమిషన్ లిఫ్ట్స్ ద కోడ్ అప్పుడు దాకా ఆల్ ద క్యాండిడేట్స్ ఎవ్రీబడి హ్యాస్ టు. ఓడిపోతారన్న భయంతోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైసీపీ నాయకులు కుట్రలు కుతంత్రాలు మొదలుపెట్టారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు స్వచ్ఛందంగా వేసి మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు కోర్టుకు వెళ్లడం సిగ్గుచేటని కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. స్టాంప్ లేకపోయినా సంతకం లేకపోయినా అని చెప్పి హైకోర్టులో ఒక సీనియర్ అడ్వకేట్ను సుప్రీంకోర్టు నుంచి పిలుచుకొని వచ్చి ఇక్కడ ఆంధ్ర హైకోర్టులో వాళ్ళ ఓట్లు చెల్లుబాటు కాకూడదనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఉండదు. ఇట్లా ఒక ప్రభుత్వము వాళ్ళ దగ్గర సొంతంగా భాగస్వామ్యం ఎంప్లాయీస్ అంటే ఒక కుటుంబం లాగా వాళ్ళ ఓట్లు చెల్లుబాటు కాకూడదు, వాళ్ళు డిస్క్వాలిఫై చేయాలా అని కోర్టులో వాదించటము ఇక్కడ భారతదేశ రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి అనుకుంటా. సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము చేస్తూ ఉండే విధానం ఇప్పుడు కానీ ఒక రాజకీయ పార్టీ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ప్రతి ఓటు చెల్లుబాటు కావాలా, చిన్న పొరపాటు ఉన్నా కూడా ఓటు చెల్లుబాటు కావాలా, అతని ఓటు ఎవరికైనా వేసుకొని అనే భావన ఉంటుంది గవర్నమెంట్లో కానీ రాజకీయ నాయకుడికి కానీ రాజకీయ పార్టీకి కానీ. కానీ ఇక్కడ ఈరోజు ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ తీసుకొని వచ్చి దీనిలో ఓట్లు చెల్లుబాటు కాకూడదు, ఏదో విధంగా డిస్క్వాలిఫై చేయాలా, ఎంప్లాయీ ఓట్లు రాష్ట్రంలో సీల్ లేదని సంతకం లేదని ఏదో ఒక చుట్టు పెట్టి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్ర హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వము వైసీపీ పార్టీ దాన్ని మేము చాలా బాధాకరమే కాదు సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి దీనికన్నా ఒక ముఖ్యమంత్రికి దీనికన్నా సిగ్గుచేటు లేదు. మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ ఓట్లు చెల్లుబాటు కాకూడదు, డిస్క్వాలిఫై చేయాలని ప్రయత్నం చేస్తూ ఉండే ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఇతనే చిరస్థాయిగా నిలిచిపోతాడు. కాబట్టి ఎంప్లాయీస్ అందరూ కూడా మీరు విజయం సాధించినారు. ఎలక్షన్ ఇంక ఎగ్జిట్ పోల్ లేదు, ఇంకోటి లేదు. ఆల్రెడీ ఎప్పుడైతే కోర్టుకు పోయినారో ఓట్లు చెల్లుబాటు కాకూడదని చెప్పి కోర్టుకు ఎప్పుడైతే పోయినారో వైసీపీ పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్పుడే ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు. ఖచ్చితంగా 150 సీట్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. హనుమాన్ జయంతిని పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడల భక్తులు ఘనంగా జరుపుకున్నారు. పట్నంలోని సురావరపు వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో పిఠాపురం విశ్వ హిందూ పరిషత్ గౌరవ అధ్యక్షుడు సురవరపు సత్యరాజు ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరయ్యారు. కార్యక్రమంలో సురవరపు సుబ్బారావు, సోము, సత్యబాబు, సోము వినోదు, కొండేపూడి ప్రకాష్, కొర్రప్రోలు శ్రీను, డాక్టర్ తులసి, సుంకు సుబ్రహ్మణ్యం, సుంకు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వీరందరి ఆధ్వర్యంలో ఈ యొక్క హనుమాన్ జయంతి చాలా
చక్కగా భక్తిపూర్వకంగా భక్తులందరూ కూడా ఇవాళ దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని, ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవాలని ఈరోజు స్వామివారికి అభిషేకం చేసి మరి ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగిందని చెప్పి అందరికీ తెలియజేయండి. అల్లూరు జిల్లా అరకులోయలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి హనుమాన్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి అరకులోయ మెయిన్ రోడ్లో హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు. అలాగే స్వామివారి ఆలయం వద్ద అన్న సమారాధన నిర్వహించారు. ప్రమాదాలను నివారించేందుకు గాను ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. ఈ మేరకు పాతగాజువాకలో ట్రాఫిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అవుట్పోస్టును కమిషనర్ రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో ట్రాఫిక్ వాలంటీర్లను నియమించామని, వాహనాల నియంత్రణతో పాటు అతివేగంగా వాహనాలు నడిపిన వారిపై ట్రాఫిక్ వాలంటీర్లు చర్యలు తీసుకుంటారని తెలిపారు. 15 మంది వాలంటీర్లకు 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చి వీరికి వెహికల్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. శ్రీనగర్ నుండి షీలానగర్ వరకు ట్రాఫిక్ వాలంటీర్లు విధులు నిర్వహిస్తారని, దీనివల్ల ప్రమాదాలు కొంతమేర తగ్గుతాయని చెప్పారు. గాజువాక పీసీ పరిధిలో ఉన్న సిఐఎస్ఏల ఆధ్వర్యంలో ట్రాఫిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ వాలంటీర్లు పనిచేస్తారని అన్నారు. కార్యక్రమంలో జాయింట్ సిపి పకీరప్ప, ట్రాఫిక్ ఏసీపీ రాజీవ్ కుమార్, డీసీపీ మేకా సత్యబాబు, ఏసీపీలు వాసుదేవ్, త్రినాథు, అన్నెపు నరసింహమూర్తి, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. To successfully implement this program today from Srinagar to this Gajuwaka junction. Vizag city lo statistics అని కూడా అనలైజ్ చేస్తే ఒక దారుణమైన పిక్చర్ బయటకు వస్తూ ఉంది. దాదాపు ఎవ్రీ డే ప్రతిరోజు ఏదో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నట్టు మాకు ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్తో బయటకు వచ్చింది. ప్రాణాలు కోల్పోవడం మాత్రమే కాదు, ఆ యాక్సిడెంట్లో ఇంకా కనీసం ఇద్దరు ముగ్గురు ప్రీవియస్ హర్ట్తో ఇంజూర్ కావడం, ఇది ఒక వెరీ గ్రేట్ పిక్చర్ అండి. అండ్ దట్ టు ఫర్ సిటీ లైక్ వైజాగ్. సో ఈ స్టాటిస్టిక్స్ అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఏ పిక్చర్ బయటకు వచ్చిందంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా మర్డర్ ఉన్న తర్వాత మన స్టేట్లో మర్డర్లు ఎంత దొరుకుతుందో దానికంటే కూడా దారుణమైన పిక్చర్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా వైజాగ్ సిటీలో మనుషులు, రోడ్ యూజర్స్ ప్రాణాలు కోల్పోకూడదు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ ట్రాఫిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఫోకస్ అప్రోచ్ ఈ స్కీమ్ ఒకటి తీసుకురావాలని చెప్పేసి మా ట్రాఫిక్ సిబ్బందులందరికీ కూడా మీటింగ్ పెట్టినాము. మీటింగ్ పెట్టిన తర్వాత ద కన్సర్న్డ్ సిటిజన్స్ అండ్ వేరియస్ ఎన్జిఓస్. తిరుపతి జిల్లా తిరుమల నగర్లోని శ్రీ భక్తి సిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో కన్నుల పండుగగా హనుమత్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త రమేష్ స్వామీజీ మాట్లాడుతూ, గత 19 ఏళ్లుగా హుండీ లేని ఆలయంగా ప్రసిద్ధికెక్కిన సిద్ధిపీఠం శ్రీ భక్తి సిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతిని కన్నుల పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. తిరుమల జాపాలి క్షేత్రంలో దొరికిన విజయ హనుమంతుని విగ్రహాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ తిరుమల నగర్లో ఒక ఆలయంలో బకారాపేటలో ఒక ఆలయాన్ని నిర్మించామన్నారు. 800 కేజీలు గల హనుమ రథంను 15,750 కిలోమీటర్ల భారతదేశ యాత్ర చేపట్టి తద్వారా వచ్చిన విరాళాలతో ఈ ఆలయ నిర్వహణ కొనసాగుతుందన్నారు. ఎక్కడా లేని విధంగా 108 మంది మహిళలతో ఆంజనేయ స్వామి తల్లి అంజనాదేవికి ప్రత్యేక పూజలు చేయటం ఈ ఆలయంలో ప్రత్యేకమన్నారు. 1116 తమలపాకులతో హనుమత్ జయంతి నాడు ప్రత్యేక పూజ చేస్తామన్నారు. హనుమత్ జయంతి సందర్భంగా స్థానిక ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేస్తామని, సాయంత్రం సౌభాగ్యమానంగా పుష్పపల్లకి సేవ హనుమంతునికి నిర్వహిస్తామన్నారు. తల్లికి వందనం, తల్లికి గౌరవం, మాతృకి విలువ, తల్లిదండ్రులు ప్రేమించిన ముఖ్యం కనుక మొదటి రోజు 108 మహిళలతో అంజనాదేవి పూజ జరుగుతుంది. మరుసటి రోజు ఉదయం ఆంజనేయ స్వామి రోజు ఉదయం 100 లీటర్ల పాలు, పెరుగు, తేనె, చెరుకు రసం, పంచామృతంతో స్వామికి చందనంతో స్వామికి అలంకారం జరుగుతుంది. అద్భుత విశేషంగా వజ్రాలంకారం, స్వామికి వజ్రాలంక వైభూతుడై ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామికి సిద్ధిపీఠం అనే పేరు. ఎందుకంటే ఈ ఆంజనేయ స్వామి చెక్కిన వ్యక్తే ఒక సిద్ధ పురుషుడు.
ఈ ఆంజనేయ స్వామి చెక్కిన తర్వాత ఇక్కడ చాలా మందికి మంచి జరిగింది. చాలామంది ఎక్కడెక్కడ నుండో వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకొని పోతున్నారు. హనుమంతుని అనుగ్రహంతో ఈ రోజు వరకు మేము ఎటువంటి ఆటంకం లేకుండా, హుండీ లేని ఒక హనుమంతుని గుడి. ఇక్కడ హుండీ లేదు. ఈ ఒక పేపర్లు రాసి డబ్బుల కోసం పుస్తకాలు పంచడాలంటే ఉండవు. ఇక్కడ గుప్తంగా వచ్చే దాంతో కూడా అప్పులో చేసి మన శక్తికి తగ్గట్టు మేము చేస్తున్నాం. ఈరోజు అభిషేకం ఇప్పుడు కాసేపు తర్వాత 5116 తమలపాకు. ఉక్కు నగరం సెక్టర్ 2లోని శ్రీ సత్యసాయి మందిరంలో హనుమత్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు 11 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆధ్యాత్మిక గురువు జయ కామేశ్వరి శ్రీ హనుమాన్ అష్టోత్తర పూజ అప్పాలతో, పూజ వడమాలలతోటి, నిమ్మకాయలతోటి, తమలపాకులతోటి, సింధూరంతోటి శ్రీ హనుమాన్కు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది సత్యసాయి భక్తులు పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి జన్మస్థలమైన ఆకాశగంగలో వందల సంవత్సరాల క్రితం నుండి శ్రీ అంజనాదేవి సమేత శ్రీ బాలాంజనేయ స్వామి వారి వెలిసి ఉన్నారని, హనుమత్ జయంతి సందర్భంగా విశేష అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆకాశగంగలోకి శ్రీ అంజనాదేవి, శ్రీ బాలాంజనేయ స్వామి వారికి శ్రీవారి ఆలయం నుండి విశేషమైన శేష వస్త్రాలు ఈవో ఏవి ధర్మారెడ్డి సమర్పించారు. హనుమంతుని జన్మ విశేషాలతో ప్రారంభమై ఉపచారాలు, పంచామృత స్నాపన, తిరుమంజనం నిర్వహించారు. లోకక్షేమం కొరకు స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన మల్లెలతో సహస్రనామ అర్చన నిర్వహించారు. జపాలి తీర్థంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఈవో పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జపాలి తీర్థం వద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ హనుమంతుల వారు అంజనాదేవి తపో ఫలితంగా వాయుదేవుని వరప్రసాదంతో అంజనాద్రిలో జన్మించారని పురాణాల ద్వారా తెలుస్తుందన్నారు. హనుమత్ జయంతి సందర్భంగా హనుమ జన్మస్థానమైన ఆకాశగంగ తీర్థంలోని శ్రీ బాలాంజనేయ స్వామి వారికి 5 రోజుల పాటు అభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మ అయినటువంటి అంజనీదేవి తపస్సు ఫలితంగా హనుమంతుని జన్మ ఆకాశగంగలో తిరుమలలో ఉద్భవించింది అని అందరికీ తెలిసిన విషయమే. అక్కడ బాలాంజనేయ స్వామి వారికి, అంజనీదేవికి ఈరోజు పొద్దునే 8 గంటలకు అభిషేకం చేయడం జరిగింది. అభిషేకానంతరం అర్చన కూడా జరుగుతుంది. తర్వాత చాపాలి తీర్థంలో త్రేతాయుగంలో చాపాలి మహర్షి అయోధ్య నుంచి తపస్సు చేసుకోవడానికి తిరుమల కొండకు వచ్చి తపస్సు చేస్తూ ఈ చాపాలి తీర్థంలో హనుమంతుల వారు ప్రత్యక్షమై, ఆ హనుమంతుల వారి ప్రత్యక్షమైన సందర్భంగా హనుమంతుల వారి ప్రత్యక్షాన్ని పురస్కరించుకొని జాపాలి మహర్షి ఇక్కడ హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. త్రేతాయుగం నుంచి జాపాలి క్షేత్రంలో హనుమంతుడు విశేష పూజలు అందుకుంటున్నాడు. తిరుమల క్షేత్రాన్ని ఆయన గురువైనటువంటి వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఇక్కడ అవతరిస్తూ ఉన్నాడు. భక్తులకు ఆరోగ్య ఐశ్వర్యాలను అందిస్తున్నాడు. దీని తర్వాత లేడీ ఆంజనేయ స్వామి దగ్గర తిరుమల అర్చకులు ఈరోజు అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం అయిన తర్వాత మళ్ళా 2 గంటలకు నుంచి 3 గంటల మధ్య 1వ ఘాట్ రోడ్లో, అంటే డౌన్ ఘాట్ రోడ్లో 7th మైల్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ BVLNV చక్రవర్తి, మంత్రి కాకాని గోవర్ధన్, హైకోర్టు న్యాయమూర్తి ఏవి శేషసాయి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే బాల వీరాంజనేయులు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, రామ్ గోపాల్ రెడ్డి తదితరులు దర్శించుకున్నారు. వీరికి అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లా ఏర్పేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని CMR ఏకో అల్యూమినియం కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 30 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 25 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. అస్వస్థతకు గురైన కార్మికులను రేణిగుంట బాలాజీ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం వారంతా బాలాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఏపీ మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశం నిర్వహించి టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కానీ 10 రోజుల తర్వాత తిరిగి వచ్చాడని, అయితే చంద్రబాబు ఏ దేశానికి వెళ్ళాడు, ఏ దేశం నుంచి తిరిగి వచ్చాడనేది $1 మిలియన్ క్వశ్చన్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు బయలుదేరి వెళ్ళాడని, దుబాయ్లో దిగాడనేది ఒక సమాచారం మాత్రమే అని అన్నారు. మరి దుబాయ్ నుంచి 10 రోజుల పాటు ఏ దేశానికి వెళ్ళాడు? చంద్రబాబు వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్ళాడని ఒక ఎల్లో మీడియా పత్రికలో రాశారని, మరో ఎల్లో మీడియా పత్రికలో ఏమో ఎన్నికలతో తనమునకలైన చంద్రబాబు సేద తీరేందుకు విదేశాలకు వెళ్ళాడని రాశారని అన్నారు. పలానా దేశం నుంచి తిరిగి వచ్చినట్లు ఆ పత్రికలలో రాశారా అంటే అది లేదు అన్నారు. కానీ ఏ దేశం నుంచి వచ్చాడో కానీ చంద్రబాబు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాడని, ఏమిటి ఇంత రహస్యం, ఈ పర్యటన వివరాలు ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటని అడుగుతున్నానన్నారు. దిక్కుమాలిన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఎక్కడికి వెళ్ళాడనేది రాష్ట్ర ప్రజల్లోనూ ఆసక్తి ఉందని వ్యాఖ్యానించారు. ఏంటంటే ముందు ప్యారిస్ వెళ్ళాడు అనుకోండి, ఆ ఈఫిల్ టవర్ ముందు ఆ ఫోటో దిగుతాడు, ఆ ఫోటో పంపిస్తాడు. లండన్ పోయాడు అనుకోండి, ఆ బుల్లెట్ ట్రైన్ ముందు ఆ ఫోటో దిగుతాడు, ఆ ఫోటో పంపిస్తాడు. సింగపూర్ పోయాడు అనుకోండి, సింగపూర్ రోడ్ల మీద ఫోటో దిగుతాడు. మలేషియా పోయాడు అనుకోండి, ఆ ట్విన్ టవర్స్ ముందు ఒక ఫోటో దిగుతాడు. చంద్రబాబు నాయుడికి ఇంత మీడియా అంటే ప్రచార పిచ్చి ఉన్న చంద్రబాబు నాయుడు ఈఫిల్ టవర్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడతానంటాడు, ట్విన్ టవర్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడతానంటాడు. అండమాన్ పోతే అండమాన్లో ఉన్న సముద్రం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో నిర్మించేస్తానంటాడు. ఇంత పిచ్చున్న చంద్రబాబు నాయుడు ఏమైపోయావు అసలు 10 రోజులు? ఎందుకు ఇంత దాపరికం? ఎందుకు ఇంత దాచుకుంటా ఉన్నారు? దీని మీద చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది కదా. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఎన్నిసార్లు అడుగుతా ఉన్నామే, ఏ దేశం పోయావు, ఎక్కడ ఉన్నావు, ఏం చేశావు అంటే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి, అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాధ్యత గల ప్రతిపక్ష నేత కాబట్టి ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పరు. అతనికి ఉన్న పిఎస్ రాజగోపాల్ ఎవరో ఉన్నారు, అతను మాత్రం చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతాడు, చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎక్కుతాడు. ఎక్కడికి ఎక్కుతాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు? అదే మేము ఉన్నాం, మా లీడర్ ఉన్నాడు దమ్ముగా ఢేరుగా. మా జగన్ అన్న, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్తా ఉన్నాడు, పలానా టైంకి పలానా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతా ఉన్నాడు, లండన్లో దిగుతా ఉన్నాడు, పలానా టైంకి లండన్లో బయలుదేరుతా ఉన్నాడు, పలానా టైంకి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతా ఉన్నాడని చెప్పే సమాచారం పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్, మా పార్టీ మొత్తం చెప్తా ఉంటే. ముఖ్యాంశాలు మరోసారి. విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన సీఎం జగన్. ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న జగన్ ఫ్యామిలీకి ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. ఏపీలో ఎన్నికల ఫలితాలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారో అంచనా వేయలేకపోతున్నామని వ్యాఖ్య. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు. రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో విశాఖ కలెక్టర్ మల్లికార్జున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.